నా ప్రాణాన్ని నేను పోగొట్టుకుంటానా? చెప్పు, చెప్పురా. తన కోసమే చచ్చి పుట్టిన వాణ్ణి, మరో జన్మ ఎత్తిన వాణ్ణి. తనే నా జీవితం రా. తనే నా జీవితం. కానీ ఏం చేయను? ఇన్ని తెలిసిన వాడివి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర. ఆ అమ్మ నాన్నలేరా, వాళ్ళ ఆమెపై చూపించిన ప్రేమే. వాళ్ళని కాదని సౌందర్యం తీసుకురావడం ఎంతసేపు, క్షణాల్లో పని. కానీ అమ్మ నాన్న లేకుంటే జీవితం ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళం. ఆమెకి అమ్మ నాన్న లేకుండా చేయలేను. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఏదో ఒక రోజు మా ప్రేమను అంగీకరించే రోజు వస్తుంది. మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది. తన కుటుంబ సభ్యులంతా నా కుటుంబ సభ్యులు అవడం కోసం ఈ బాధ భరిస్తాను. ఈ బాధ భరిస్తున్నాను. తప్పదురా, తప్పదు. పదరా. వీళ్ళు ఎల్లకుండా ఆపాలి. అయ్యా అయ్యా అయ్యా, ఏంటండి? కొంచెం సాయం చేయండి అయ్యా. ఏమైంది? నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర వచ్చినట్టుగా ఉంది. మా వాడికి ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పాడు. అప్పటి వరకు సాయంగా ఉంటే చాలు. మేము వెళ్ళిపోవాలండి, మాకు అర్జెంట్ పని ఉంది. కొద్దిసేపు ఉండండి బాబు, నాకు చిన్న ప్రాబ్లం ఉంది బాబు. సడన్గా స్పృహ తప్పి పడిపోతాను. కొన్ని క్షణాల వరకు ఏం జరుగుతుందో తెలీదు. ఇది రోడ్డు కదా. రండి రండి సార్, కూర్చోండి. ఓకే, పర్లేదండి. మీ వాళ్ళు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండి చూసుకుంటాం. నిన్ను పట్టించడం వల్ల ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు డబ్బులు వస్తున్నందుకు మాత్రమే నిన్ను పట్టిస్తున్నాను. నీకేం కాకుండా ఉంటే అదే చాలు. నన్ను క్షమించండి బాబు. అయినా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒకరిని తోడు తెచ్చుకోవచ్చు కదా. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రాకండి. కనీసం ఒక పేపర్ మీదైనా రాసుకుని ఉండాలి కదా. ఈ పేపర్లో ఇవ్వండి, నేను రాస్తాను. ఇందులో అదే రాసింది బాబు. అవునా? సరే. ఆ పేపర్ ఒకసారి ఇటివ్వండి. ఇటివ్వండి. రే అభి, ఇతను నాటకం ఆడుతున్నాడు రా. నిన్ను పట్టించడానికి నాటకం ఆడుతున్నాడు. చూడు. ఇదా కుటుంబం వేసిన ఎత్తుగడ. రే పదరా. తీసుకో. అయ్యా 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 అయ్యా, నిన్ను చూపిస్తే నా జీవితం నిలబడుతుందయ్యా. వాళ్ళు వచ్చేస్తున్నారు, కొంచెంసేపు ఉండండి అయ్యా. అయ్యా కొంచెంసేపు ఉండండి అయ్యా. చూడు పెద్దాయనా, నీ ఒక్కడి జీవితం కోసం నేను ఇక్కడే ఉంటే అక్కడ కొన్ని వేల జీవితాలకి ఆధారం పోతుంది. నన్ను క్షమించు పెద్దాయనా. నేను ఒక గొప్ప పని కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళకి దొరకనని చెప్పు పెద్దాయనా. పద సూర్య.
అతనెక్కడా? ఇప్పుడే ఇటు వెళ్ళిపోయారయ్యా. ఇద్దరున్నారు. బాబు, మీరు అతన్ని ఎందుకు వెతుకుతున్నారో తెలియదు కానీ అతను చాలా గొప్పగా మాట్లాడాడు. నేను గొప్ప పని కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఆ పని పూర్తయ్యేంత వరకు మీకు దొరకనని చెప్పమన్నాడు. చాలు, అతడున్నాడన్న విషయం నీ వల్ల నాకు తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి. నిన్ను వెతుకుతున్నది దొంగగా కాదు. ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఇచ్చుంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. ఎందుకు ఏడుస్తున్నావే? మమ్మల్ని ఏడిపించింది చాలు, ఇంకాపో. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా మా బాధ? నేను అదే చెప్తున్నా, నా బాధ మీకెందుకు అర్థం కావట్లేదు? అభి లేకుండా బతకలేనని తెలుసు కూడా నన్ను బాధ పెడుతున్నారే. ఇన్నాళ్ళు నేనేం చేసినా సర్దుకుంటూ వచ్చిండ్రే. ఈ ఒక్క విషయంలోనే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అదే అదే కరెక్ట్ పాయింట్కి వచ్చావు తల్లి. నువ్వేది చేసినా నిన్ను సమర్థించుకుంటూ రావడమే నేను చేసిన తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. మా అక్క రూపంలో ఉన్నావు కదా అని నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా నెత్తిని పెట్టుకుని తిరిగాం. కానీ ఆ రూపమే మమ్మల్ని ఇలా బాధిస్తుందని, మనశ్శాంతి లేకుండా చేస్తుందని అప్పుడు ఊహించలేదమ్మా. ఏ తల్లిదండ్రులైనా కన్న బిడ్డకు కన్నీళ్లు పెట్టిస్తారా? మేము వద్దు అంటున్నామంటే నీ భవిష్యత్తుకు అదేదో అడ్డు అని నీకెందుకు అర్థం కావట్లేదే? మేమేం చేసినా నీ సంతోషం కోసమేనే. ఎందుకమ్మా తెలుసుకోలేకపోతున్నావు? మాట్లాడితే నా సంతోషం, నా సుఖం, నా ఆనందం కోసమే అంటున్నారు. నా ఇదెందుకు మీకు అర్థం కావట్లేదు? ఈ విషయంలో ఇంకెవరు బాధపడుతున్నారంటే అర్థం ఉంది. అన్ని తెలిసి మీరు కూడా అర్థం చేసుకోవడం లేదంటే మనసు బాధపడుతుందయ్యా, చాలా బాధపడుతుంది. ఏంటమ్మా ఇది? అవునమ్మా, మీరు నన్ను సాధిస్తున్నారే తప్ప ఇందులో మీరు సాధించేది ఏది ఉండదు. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, అవును. ఒక్క విషయం చెప్తాను వినండి. జన్మ మీద జన్మని దాటొచ్చి పునర్జన్మని పొందిన వాళ్ళం. ఈ జీవితాలను ఎదుర్కొని ఏదైనా చేయగలం. ఏమన్నావు? నిజమే అన్నను. ఎన్ని రోజులు దాచగలరు నా అభిని? ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు అమ్మగారికి తెలియకపోదు. మావయ్య రూపం ఇప్పుడు నా దేవుడు. మీరమ్మగారికి దూరం చేయాలనుకుంటున్న అభిని నేను దగ్గర చేసి తీరుతాను. ఓహో, అందుకేనా ఈ ప్రేమ రాయభారాలు మొదలుపెట్టారు? ఏం ప్లాన్ చేశారే? వదిలేస్తే వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? సరసు,
ఇదికి మన మాట వినేలా సౌందర్య, నీకో మాట చెప్తున్నా యాదించుకో. నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగా అభి గురించి కానీ అభితో ఉన్న ప్రేమ గురించి కానీ అమ్మగారికి చెప్పావో మరుక్షణంలోనే అక్కడ మా శవాలుంటాయి. ఎందుకయ్యా ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నాశనం అయిపోతున్న కూతురు జీవితాన్ని చక్కదిద్దలేని తల్లిదండ్రులుగా ప్రతి క్షణం ఏడవడం కన్నా చావడమే మంచిది కదా. అమ్మా, అవునమ్మా, ఇక నిన్ను తిట్టడం గాని కొట్టడం గాని చెయ్యం. పల్లెత్తు మాట కూడా అనం. ఎప్పుడైనా అమ్మగారి ముందు నోరు జారావో మేము శవాలై నీకు ఎదురవుతాం. గుర్తుపెట్టుకో. కాదు కూడదని చెప్పడానికి ప్రయత్నించావో ఇదిగో చూడు. ఈ విషయం మేమిద్దరం తాగి చచ్చిపోతాం. ఆ తర్వాత నీ అభితో నువ్వు సంతోషంగా ఉంటు. అదేగా నీకు కావాల్సింది. ఎందుకు ఇట్లాంటి మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నారయ్యా? చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే మాత్రం మింగమంటే చేదు అంటూ మారం చేసేదానివి. అంత మాత్రాన్ని నిన్ను వదిలేశామా? మాత్రం నీళ్లలో కలిపి తాగించాం. ఆరోగ్యం కుదిరిపడింది కదా. ఇప్పుడు కూడా నీ ప్రేమ వద్దు అని చెప్పే మాటలు నీకు చేదుగానే అనిపించొచ్చు. అప్పుడు చేదు మాత్ర నీకు అనారోగ్యాన్ని దూరం చేసినప్పుడు ఇప్పుడు నీకు అనిపించే ఈ చేదు మాటలు జీవితాన్ని సరిదిద్దుతాయని ఎందుకు అనుకోవడం లేదు? అయ్యా, అయ్యనే చెప్తున్నాను. మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి. ముంచుతావో తేలుస్తావో నీ ఇష్టం. నా అభిని, నా ప్రేమని నాలోని సమాధి చేసుకోమని సమాధానం ఇచ్చిండ్రే. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ కర్మల ఫలమును ఎంతటి వాడైనా అనుభవించక తప్పదు. ఈ కర్మ ప్రభావము ఏనాటికి చెడదు. ఇటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫల సంపూరితమైన మన జన్మ యొక్క పూర్వ చరిత్రను తెలుసుకున్నాము. మనం వెలిగించి ఉంచిన అగరబత్తీలాగా జన్మించిన మరుక్షణం నుండి అగ్ని అంటించిన అగరబత్తీలా క్షణక్షణము ఆయుర్దాయము తరిగిపోతూ తరిగినంత వరకు తిరిగి రానిదై. భవానీ, నీకిదే కరెక్ట్. భజన పాటలు పెట్టుకుని భజన చేస్తూ కూర్చో. భోజన ఈ భవానీ ఎవరికీ భజన చెయ్యదు, భజన వినదు. నేను వినేది కాలజ్ఞానం. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానం. ఏం చెప్పాడు మీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు? ఆ కాలజ్ఞానంలో నా గురించి చెప్పాడా, నీ గురించి చెప్పాడా? మన బతుకులు ఇలా తగులుబడతాయని చెప్పాడా? ఏం చెప్పాడు భవానీ? ఏం చెప్పాడు? మన జీవితాల్ని మనల్నే రాసుకోమని చెప్పాడు. రాస్తా. మన జీవితాలతో పాటు వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా నేనే రాస్తా. ఆ గని సరస్వతులు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తిష్టు వేశారు. వాళ్ళని బయటికి పంపించాలంటే బెదిరించాలి, భయపెట్టాలి. అంతకు మించి ఏదో చేయాలని అన్నావుగా. ఏం చేశావు? ఏమీ చేయలేకపోయావు. ఏమీ చేయలేదు అని అలా చారులో కరివేపాకులా తీసిపారేయకే మనవరాలా. చావేస్తాం అనుకోకు. చదరంగం ఆడుతున్నాను. నువ్వేదాడినా సమస్యలు, సవాళ్లు, చివరికి ఓటమే కదా. ఎవరూ ఊహించని ఒక కార్యం జరగాలనుకుంటే సమస్యలొస్తాయి, రాని. సవాళ్లు ఎదురవుతాయి, ఎదురవని. ఓటమి వస్తుందంటున్నావు కదా, రాని. పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కాదు. పడదాం, లేద్దాం, నిలబడదాం. ఆ తర్వాత గెలుద్దాం. ఇక నీ వేదాంతం ఆపుతావా? చాలు. ఇంట్లోకి ఆ సౌందర్య రాకుండా, వచ్చినా ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తున్నావో అది చెప్పు. వెళ్ళగొట్టడానికి ఏం ఉపాయం ఆలోచించావు? వెళ్లడం అంత సులభం కాదని తెలిసింది. కానీ వెళ్లగొట్టడానికి ఒక మార్గం దొరికింది. ఎంతసేపటికి ఇది చేస్తాను, అది చేస్తానని పలకడమే తప్ప ఏ చిన్న పని జరగలేదిప్పటిదాకా.
ఉసే బామ్మ, ఏం చేస్తున్నావో చెప్పి చావు. నువ్వు బామ్మా అని అన్నావంటే చాలా కోపంలో ఉన్నావని నాకు అర్థమవుతోంది. ఇవి మాత్రం అర్థమవుతాయి. వాళ్ళని ఎలా వెళ్ళగొట్టాలో అది మాత్రం అస్సలు నీకు అర్థం కాదు. చైత్ర, చిన్న పిల్లవి నువ్వు. ఆవేశంలో అంటున్నావో అర్థం కాక అంటున్నావో నాకు తెలియట్లేదు. కానీ ఇది ఆట కాదు చైత్ర. ఆటలో ఒకసారి ఓడిపోతే మరోసారి ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. ఇది జీవితం, అఖిలక్కతో ముడిపడిన జీవితం. మన వల్ల ఒక తప్పు జరిగిందని తెలిసిందో మనకి జీవితం ఉండదు. అది గుర్తుపెట్టుకో. ఓపికతో, తెలివితో గురి చూసి కొట్టాలి. కొడతాను. నువ్వు పద. ఏం చేయాలో నేను చెప్తాను. పద. అక్క మొహంలో బాధ, సంతోషం రెండూ కలగలిసిన ఓ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కదా. నీకేమైనా అనిపిస్తుందా చైత్ర? నువ్వాగు. అసలే ఏం జరగబోతుందన్న టెన్షన్తో చేస్తున్నాను. నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎంత గొప్పవారైనా ఒక్కోసారి అవి నెరవేరాలంటే ఆ దేవుడు ఆశీర్వదించక తప్పదు. గని, నేను నీకు మాటిచ్చాను. నా మాట మన్నించి ఉన్నావు. ఇక నిన్నాపలేను. కానీ నా పార్వతి ఈ గడప దాటి కాలు బయట పెట్టిందంటే నేనిక పార్వతిని చూడలేను. గ్రాని, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అఖిలక్క అంతలా ఆలోచిస్తుందంటే అది ఆ సౌందర్య గురించే. అక్క, నువ్వు వాళ్ల కోసం చెయ్యాల్సిన దానికంటే ఎక్కువే చేశావు. నీ ఆలోచనల్లో క్రిష్, చైత్ర కూడా ఉండేలా చూడక్కా. బిడ్డా, చెప్పింది గుర్తుంది కదా. అక్కడ ఎవరు ఏం మాట్లాడినా నువ్వు మాత్రం నోరు మెదపకు. కానీ పెంచినందుకు తండ్రిగా నిన్ను అడుగుతున్నాను, ఈ ఒక్క సాయం చెయ్యి. రాగని, నా పార్వతిని ఒక్కసారైనా చూడాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను. చూశాను, మాట్లాడాను. తనని నేనలా చూస్తే నిన్ను ఈ గడప దాటనివ్వననుకుంటున్నావా? వాడెలాగోలా బయటపడతాడా? ఎందుకంటే వాడి భయం అలాంటిది. అమ్మగారు, మిమ్మల్ని మీ మాటల్ని కలలో కూడా కాదనలేనమ్మా. మీ మాటకి తల వంచి నిలబడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీ ఎదురుగా వచ్చి ఇలా నించున్నాను. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమేనమ్మా. నా బిడ్డను మీ ఎదురుగా నించోబెట్టాను.